అబద్ధాలు మాత్రం చెప్పొద్దు, అబద్ధాలతో బ్రతకొద్దు. అబద్ధాలు చాలా ప్రమాదము. అది కూడా దేవుని పేరిట అబద్ధాలు ఆడడం శ్రేయస్కరము కాదు. అది ఎవరికైనా సరే, అభిషిక్తులైన మాకైనా మీకైనా దేవుని పేరిట అబద్ధాలు చెప్పడం మనకి మంచిది కాదు. మరి కనబడనటువంటి దేవుడు మనకి ఎలా కనిపిస్తున్నాడు? ఆయన ఎలా చూడగలం? గాలి కనిపించట్లేదు, కానీ గాలిని మనం పొందుతున్నాం. ఎలాగా? స్పర్శ ద్వారా. అటు నుంచి గాలి వస్తుంది, స్పర్శ. శబ్దం కనిపిస్తుందా? నా మాట ఇలా ఎగురుకుంటూ వెళ్తుందా? కానీ చెవుల్లోకి వెళుతుంది. వాసన కనిపిస్తుందా? ముక్కులోకి వస్తుంది. అలాగే దేవుణ్ణి ఎలా చూడగలం? ఆ చూడగలిగేటువంటి పద్ధతిని మన సంఘం మనకి నేర్పించింది. ఏమిటి అంటే, ఇదిగో పరిశుద్ధమైనటువంటి దివ్య సత్ప్రసాదము. ఈ రొట్టె మామూలు రొట్టె కాదు. ఈ రొట్టె సాధారణమైనటువంటిది కాదు. ఇక్కడ ప్రతిష్ఠించి ఆరాధిస్తూ ఉన్నటువంటి ఈ మందసము మామూలు మందసము కాదు. ఇందులో ఉన్నటువంటిది దేవుడైనటువంటి ప్రభువు. ఆయనే సాక్షాత్తు మన ఎదురుగా ఉన్నాడు. అది ఎలా చెప్తారండి మీరు? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎమ్మావుస్ అనేటువంటి గ్రామం విన్నారా? ఈస్టర్ పండుగ సమయంలో మీరు వింటారన్నమాట. ఎమ్మావుస్ అనేటువంటి గ్రామానికి 2 శిష్యులు వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుండి? పట్టణం నుండి పల్లెటూరుకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, అంతా అయిపోయింది, మనం మోసగించబడ్డాం. ఆయన వెనకాల వెళ్ళాం. ఎవరు వెనకాల? యేసుక్రీస్తు వెనకాల వెళ్ళాం. ఏ ఉపయోగమో లేదు. అదన్నాడు, ఇదన్నాడు, అది ఇస్తా అన్నాడు, ఇది ఇస్తా అన్నాడు, 12 సీట్లు అన్నాడు, 12 మందికి మిమ్మల్ని కూర్చోబెడతానన్నాడు, అన్నీ చెప్పాడు. కానీ చివరికి ఏమైంది? ఆయన లేకుండా పోయాడు అని నిరాశగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఆయన చేరాడట. ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? 3వ మనిషి చేరాడు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఎక్కడ 2, 3 కూడి దెబ్బలాడుకుంటారో వాళ్ళ మధ్య నేనుంటాను. ఎక్కడ 2, 3 కూడి పేకాట ఆడుకుంటారో అక్కడ నేనుంటాను. ఎక్కడ 2, 3 కూడి మందు కొడతారో వాళ్ళ మధ్య నేను ఉంటాను అని చెప్పలేదు. అలా చెప్పాడు. ఎక్కడ 2 వ్యక్తులు ఒకే తలంపుతో, ఒకే ఆలోచనతో, ఒకే ఉద్దేశంతో నన్ను జ్ఞాపకం చేసుకుంటారో, అది ఏ స్థలమైనా సరే, ఏ సమయమైనా సరే, అక్కడ నేను ఉంటాను. అలా అన్నటువంటి దేవుడు ఆ 2 మధ్యలోనికి వచ్చాడు. చూసారా? అలా అంటాడు కానీ వస్తాడా అని అనుకుంటాం, కానీ ఆయన వచ్చాడు. వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళాడు. వాళ్ళకి పరిశుద్ధ గ్రంథపు లోతులను వివరించాడు. ఆ తర్వాత వాళ్ళు కూర్చున్నారు భోజనానికి. ఆయన చేతిలో ఏం పెట్టారు? వీళ్ళు రొట్టెనిచ్చారు. ఆ రొట్టెని ఆయన అంటుకున్నాడు. ఆ రొట్టెని ఆయన విరిచాడు. ఆ రొట్టెను ఆయన వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడు వీళ్ళు గమనించారు, ఇలాగే ఒక ఆయన చేసేవాడు. ఇలాగే ఏదైనా ఒక వస్తువు చేతిలో పట్టుకుంటే, ముఖ్యంగా రొట్టెని, ఆయన ఏం చేసేవాడంటే దేవునికి వందనాలు చెల్లించేవాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఒకటే, భోజనం చేసేటప్పుడు, భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి వందనాలు చెల్లించాలి. కారణం ఏంటో తెలుసా? భోజనం దొరక్క, మీరు తినేటువంటి ఆహారము దొరక్క కొన్ని కోట్ల మంది ప్రజలు మన దేశంలోనే ఇబ్బంది పడుతున్నారు. పాచిపోయిన అన్నం తినడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు, ఎండిపోయినటువంటి
అన్నాన్ని నీళ్లలో నానేసుకుని తినేటువంటి వాళ్ళు, రోడ్డు మీద పారేసినటువంటి భోజనాన్ని తినేవాళ్ళు, ఎంగిలి విస్తరులన్నీ కూడా ఏరుకొని తమ కోసం తమ పిల్లల కోసం ఏరుకుని తీసుకుని వెళ్ళేటువంటి ఉద్దానం ఒక గంటకి తాగుతానే, ఆ గంట ఇప్పుడే ఇక్కడికి వచ్చేసి ఒక గంట వద్దు బాబు అని మాత్రం అండు. సాయంత్రం తింటా, ఇంకా కూర మిగిలినంత ఫ్రిడ్జ్లో పెట్టు, సాయంకాలం తిన్నా. వద్దు అనేటువంటి మనిషి నాకు కనపడలే. మనకెవరు? మన దేహంలో ఒక దేవుడు, ఆ దేవుడే కావాలనే దేవుడు తప్ప వద్దనే దేవుడు మాత్రం కాదు. ఇంకోసారి ఇంకో ముక్కి అంటూనే ఉంటాడు. ఎప్పుడైనా తృప్తి ఉందా మనకి? మనకి ఎప్పుడు తృప్తి అంటే ఇక్కడ వరకు వచ్చి ఇంక బయటకు వచ్చేస్తుందేమో అనే భయం తప్ప తృప్తి మాత్రం ఉండదు. నేను అనుకుంటాను, దేవుడే కనుక కడుపుని ఒక సంచిలాగా ఇస్తే ఎన్ని మడతలు వేసుకుని వదిలేవాళ్ళము. కొంచెం సాగదీసి ఈ పక్కకి, కొంచెం ఒక కుట్టు వదిలి ఈ పక్కకి లాగి, ఇంకా కానీ అని ఒక నెల రోజులు తిండి తినేసేవాళ్ళం మేము. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒకేసారి తినడానికి కొంత పరిమితి మాత్రమే ఉంచాడు. అప్పటికే ఎలా తింటామంటే ఇంకొక ముద్ద, ఒక గ్లాసు నీళ్ళు వెళ్తే లోపల ఉన్నది బయటకు వచ్చేంత స్థాయిలో నింపే. అందరం పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన తండ్రి మన మధ్యలో ఉన్నాడు. ఎంత ప్రేమంటే నీపై నాపై చెరగనంత ప్రేమను కలిగి ఉన్న దేవుడు ఆయన. భూమి మీద అటువంటి దేవుడు మనకి కనిపించడు. అటువంటి దేవుణ్ణి తండ్రిగా కలిగి ఉన్నందుకు సంతోషపడదాం. నా దేవుడే నా ఎదురుగా ఉన్నాడు. పరలోకంలో ఉండవలసినటువంటి వాడు, పరలోక దూతల చేత స్తుతించబడేవాడు, పరలోక దూతల స్తుతిని అందుకునేవాడు, అయోగ్యుణ్ణి, నిర్భాగ్యుణ్ణి, దరిద్రుణ్ణి అయినటువంటి నా ముందున్నాడు. ప్రభువా, నేను పాపిని, నేను పాపాత్మురాలిని. నాలో ఉన్నటువంటి సుగుణాలను ఒక 5 చెప్పమ్మా అంటే 5 కోసము గంట సేపు ఆలోచించేటువంటి హీన స్థితిలో ఉన్నవాడను, హీన స్థితిలో ఉన్నదానను. చెప్పుకోవడానికి అహంకారమైనటువంటి గర్వము తప్ప వినయంతో కూడినటువంటి జీవితము నాకు లేదు ప్రభువా. నేను ప్రార్థన చేయడం నాకు చేత కాదు తండ్రి. నీ పట్ల ఎలా వ్యవహరించాలో నాకు తెలియదు. నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, వివరాలు నాకు అర్థం కావు. దేవాలయంలో ఉన్నా కూడా పరధ్యానంగా ఉంటానే తప్ప మనసంతా కూడా నీ మీద లగ్నము చేయలేకపోతూ ఉన్నాను. అయినా కూడా నన్ను నీవు ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి విధానానికి నీకు వందనాలు ప్రభువా. నా నిమిత్తము, కేవలము నా నిమిత్తమే, కేవలము నా కోసమే పరలోకాన్ని విడిచిపెట్టి ఇదిగో ఈ భూమి మీదకి వచ్చాను. దేవా, ఈనాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియచేస్తూ ఉన్నాను. నన్ను నేను యాకోబులాగా ఊహించుకుంటూ ఉన్నాను. యాకోబునైనటువంటి నేను, యాకోబు అనబడేటువంటి నేను నిన్ను స్తుతించలేదు, నిన్ను ఆరాధించలేదు, నిన్ను గణపరచలేదు. ఆదివారం నాడు కావాలని పనిగట్టుకొని నీ సన్నిధి నుండి దూరం అవుతూ ఉన్నాను. నీవు ఏర్పాటు చేసినటువంటి యాజకులను, గురువులను, ఉపదేశకులను, వారి మాటను పెడచెవిన పెడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని కూడా లెక్క చేయడం లేదు. నీ వాక్కునే నేను విస్మరిస్తూ ఉన్నాను. దావీదు అన్నట్లుగా, దేవా దేవా దేవా, నేను నీకే విరోధంగా తప్పులు చేస్తూ ఉన్నాను. నన్ను మన్నించేవాడు నువ్వు తప్ప భూమి మీద ఇంకొకరు లేరు తండ్రి. ఈ సమయంలో నేను నీ ముందు సాగిలపడి నీ ముందు వేడుకుంటూ ఉన్నాను. దేవా, నేను చేసింది మామూలు పొరపాటు కాదు. ఇహపరాల్ని సృష్టించినటువంటి నీ పట్ల కఠినంగా వ్యవహరించాను. నీ చేత చేయబడినటువంటి బొమ్మనై ఉండి కూడా నిన్ను ఆడించడానికి ప్రయత్నం చేశాను. నీ చేత
నీ మాట చేత సృష్టించబడినటువంటి నేను నిన్నేదో చేద్దామని నిన్ను దూషించాను, నిన్ను ద్వేషించాను, వేళాకోళం చేశాను, నీ గురించి చెడుగా ప్రచారం చేశాను. దేవా, నిన్ను పట్టించుకోవడం మానేశాను. ఈరోజు నీ సన్నిధిలో దిక్కుమాలినటువంటి పరిస్థితిలో నేనున్నాను. తల వంచుకొని సిగ్గుతో, భయంతో, అణుకువతో నేను నీ ముందు నిలబడ్డాను. అయినా కూడా నన్ను కాదనే దేవుడు కాదు నువ్వు. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయవు, నన్ను నీ సన్నిధి నుండి త్రోసివేయవు, నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపో అని అనవు. నా కోసము సిద్ధంగా ఉన్నటువంటి వాడవు, నన్ను ఎప్పుడు ఆదరించే వాడవు. అదే నా ధైర్యము. అందుకే గొంతెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, నేను ఎలాంటి దాన్ని, నేను ఎలాంటి బ్రతుకు కలిగినటువంటి దాన్నో నీవు వెతుకుతూ, నా మాటల మధ్య మనిషి ముందు ఒక రకంగా, మనిషి వెనకాల ఒక రకంగా మాట్లాడే బుద్ధి కలిగిన దాన్ని, 10 మంది ముందు ఒక రకంగా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొక రకంగా మాట్లాడేటువంటి మనిషిని నేను. ఈ సందర్భంగా దేవా, నన్ను జాలితో చూడు ప్రభువా. చెప్పుకోవడానికి నాలో ఏ గొప్పతనము లేదు, అబద్ధాలు తప్ప, నీ పట్ల చిన్న చూపు తప్ప నేను చెప్పుకోవడానికి ఏ గొప్పతనము నాలో లేదు తండ్రి. నీ కుమారుడైనటువంటి క్రీస్తు చేసినటువంటి త్యాగం అమోఘమైనది. నా నిమిత్తము వస్త్రములు ఒలవబడ్డాడు, నా నిమిత్తము ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు, నా నిమిత్తము తన దేహాన్ని కప్పి ఉంచినటువంటి వస్త్రము నుండి దిగంబరంగా చేయబడ్డాడు. ఇవన్నీ తన కోసం కాదు, నా నిమిత్తమే వాటన్నిటినీ తట్టుకున్నాడు. నేనప్పటికి పుట్టకపోయినా, నేనప్పటికి జీవితంలోనికి రాకపోయినా, నా గురించి కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రణాళికలో ఉన్నవాడను కనుక, ఆయన ప్రణాళికలో ఉన్నదానను కనుక నన్ను కూడా సిలువలో జ్ఞాపకం చేసుకొని, తండ్రి తండ్రి తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెక్కడున్నారు, వీరేం మాట్లాడుతున్నారు, వీరేం ఆలోచిస్తున్నారు, వీరే విధంగా తిరుగుబాటు చేస్తున్నారు, వీరెరుగరు ప్రభువా, క్షమించు అని ఒక గొప్ప ప్రార్థన చేశావు. ఆ ప్రార్థనే దేవా నా పాపాన్ని తొలగించింది. ఆ ప్రార్థనే నన్ను నీ ముందు నిలబెట్టింది. ఆ ప్రార్థనే నన్ను క్షమించేలా చేసింది. దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీ నిమిత్తము నేను ఏమి ఇవ్వకపోయినా నాకు అనుక్షణము అన్నీ ఇస్తూ ఉన్నటువంటి దేవుడవు. ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడవు నీవే. నా బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టేది నీవే. మాకు బిడ్డలను ఇచ్చేటువంటి వాడవు నీవే. మాకు ఏడ్పు వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, మా కళ్ళు నీళ్లు కారుతున్నప్పుడు ఎవరు తుడవకపోయినా తుడిచేటువంటి దేవుడు నీవే. మాకెవరు లేరని అనిపించినప్పుడు భుజం తట్టి, నీకెవరు లేకపోయినా నేనున్నానని ఎందుకు మర్చిపోయావని జ్ఞాపకం చేసే దేవుడు నీవే. దేవా, నీవే నా బలము, నీవే నా ధైర్యము. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా భర్తను జ్ఞాపకం చేసుకో. నా భర్త నీ వైపు చూచులాగున ఆయనను అనుగ్రహించు. నా భార్యను జ్ఞాపకం చేసుకో, నా భార్య నీ వైపు తిరుగులాగున, నిన్నే స్తుతించులాగున దీవించు. నా బిడ్డలను దీవించు తండ్రి. అపంశుభం ఎరిగినటువంటి చిన్నారులు, వారిని ఆశీర్వదించు తండ్రి. నేను లేకపోతే వారికి దిక్కేంటి అనేటువంటి ఆలోచనలో నేను, నా భార్య, నేను, నా భర్త అనేక సార్లు నా బిడ్డల నిమిత్తము ఏదో ఆలోచనలు చేస్తూ ఉన్నాము. దేవా, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. మా అందరికీ కడుపు నిండా ఆహారం ఇచ్చేవాడవు నీవే. మాకు ధైర్యాన్ని ఇచ్చేవాడవు నీవే. మా కాళ్లలో సత్తువనిచ్చేవాడవు నీవే.
మా నోటికి బలాన్ని ఇచ్చేవాడవు నీవే. నీవే మా జీవాహారము. ఈ జీవాహారాన్ని భుజించిన ఏ నరుడు కూడా ఇప్పుడు ఎప్పుడు ఏ నాడు కూడా చావడని, ఒకవేళ భౌతికంగా చనిపోయినా మరలా జీవిస్తాడని, ఆ జీవము మాకు అందాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ రోజంతా కూడా నీ దగ్గర కూర్చోబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఓ తండ్రి తన బిడ్డతో మాట్లాడినట్లు, ఓ తల్లి తన కూతురితో మాట్లాడినట్లు, ఓ గురువు తన శిష్యునితో మాట్లాడినట్లు, ఓ స్నేహితుడు మరొక స్నేహితునితో మాట్లాడినట్లు, ఓ స్నేహితురాలు మరొక స్నేహితురాలితో మాట్లాడినట్లు ఎంతో ప్రేమతో వాత్సల్యంతో మాతో మాట్లాడి ఉన్నావు. దేవా, మా గ్రామంలోనే శిలువ యాత్ర చేసి ఉన్నాం. మాలకుండా ఎండను లెక్క చేయకుండా నీ నిమిత్తము ఓ చిన్న త్యాగాన్ని చేయాలి అని సంకల్పించి ఉన్నాము. మా సంకల్పాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ సమయంలో ఇక్కడ చేరినటువంటి బిడ్డలందరిపై మీ కృపను కుమ్మరించండి. ఇదిగో దివ్య ప్రసాద ఆశీర్వాదము వల్ల మేము, మా కుటుంబాలు, మా బిడ్డలు, మా బంధువులు, మా రక్త సంబంధీకులు, మా గ్రామస్తులు, నిన్ను నమ్మిన వారు, నమ్మని వారు, నిన్ను ప్రేమించేవారు, ద్వేషించేవారు, నీ సన్నిధికి వచ్చేవారు, రానటువంటి వారు, నిన్ను వెక్కిరించేవారు, నిన్ను ఆరాధించేవారు, నిన్ను వేళాకోళం చేసేవాళ్ళు, నిన్ను స్తుతించేవాళ్ళు, నిన్ను ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, నిన్ను ఆరాధించేవాళ్ళు అందరికీ కూడా సమానమైనటువంటి ప్రేమను పంచి నీ అనుగ్రహాలతో మమ్మలను దీవించమని, మా బలహీనతలను సరిచేయమని, నీకిష్టమైనటువంటి పిల్లలుగా మమ్మలను దీవించి రాబోయే పాస్కా పండుగను ఘనంగా, మహిమకరంగా, దీవెనకరంగా జరుపుకునే భాగ్యాన్ని మాకు, మా సంఘానికి, మాకు, మా గ్రామానికి, మాకు, మా విచారణకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు మోకాళ్ళ మీదే ఉండండి. ఇప్పుడు చివరి ఆశీర్వాదం ఫాదర్ గారు ఇస్తారు. ఉండు. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాణినికి వినయము తోడ పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చేతిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను
మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా మాకనుగ్రహించండి. దయచేసి గమనించండి, సమయం లేదు. మరి రసన ఇవ్వాలని ఎప్పటి నుంచో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రసన్న టైంలోనే 2-3 సార్లు వచ్చి నన్ను అడిగారు. ఇక మరి దయచేసి ఇప్పుడు 5 నిమిషాలు ఇస్తున్నాను మీకు. అవి రసన తాగే వాళ్ళు రసన తాగండి, మిగిలిన వాళ్ళు వచ్చి కూర్చోండి. ఇప్పుడు భోజనాలు ఏమి పెట్టమా? ఎంత దారుణం! అయ్యో అయ్యో ఎంత ఘోరమో! అయ్యో అయ్యో ఎంత దారుణం! ప్రేమకు ప్రతిఫలమా ఈ శిలువ శిక్ష, కరుణకు బహుమానమా ఈ కఠిన పరీక్ష. ప్రేమకు ప్రతిఫలమా ఈ శిలువ శిక్ష, కరుణకు బహుమానమా ఈ కఠిన పరీక్ష. అయ్యో అయ్యో ఎంత ఘోరమో! అయ్యో అయ్యో ఎంత దారుణం! అయ్యో యేసయ్యా! మన పాపం మన శాపం శిల్వమ్రాలుగా మారి అపరాధం అపవాదం మరణ తీర్పుని కోరి. మన పాపం మన శాపం శిల్వమ్రాలుగా మారి అపరాధం అపవాదం మరణ తీర్పుని కోరి. న్యాయమా ఇది ధర్మమా? నీతికే విద్రోహమా? మమతకే ఈ శోకమా? ప్రేమకే అపకారమా? ప్రేమకు ప్రతిఫలమా ఈ శిలువ శిక్ష, కరుణకు బహుమానమా ఈ కఠిన పరీక్ష. ప్రేమకు ప్రతిఫలమా ఈ శిలువ శిక్ష, కరుణకు బహుమానమా ఈ కఠిన పరీక్ష. అయ్యో అయ్యో ఎంత ఘోరమో! ఇక నిండా నూరేళ్ళు ప్రభు ఆశీర్వదించమని కోరుతూ ఆయన కొరకు వేడుకుందాం. మన యొక్క విచారణలో మరి దేవాలయం కట్టిలేపుటకు కావలసిన వరాన్ని మని ఇక మరి ఈనాడు ఈ యొక్క ఉపాసకుడికి సహాయపడిన వారు, ఈ భోజనం ఏర్పాటు చేసిన వారి సంఘ పెద్దలు, ఆ యొక్క విశ్వాసులు అందరూ, అన్ని కుటుంబాలను దేవుడు దండిగనిగా ఆశీర్వదించమని, ఎవరైతే శ్రమించున్నారో వారిని ఇక ఏరాళంగా ధారాళంగా వరాలను కుమరించి వారి కుటుంబానికి శాంతి సమాధానం దయచేయమని ఈ సమయమున వేడుకుందాం. మీ ఉపదేశి మరి ప్రభాకర్ మాస్టర్ గారిని వారి కుటుంబాన్ని కూడా దీవించమని అడుగుదాం. మిగిలిన ఉపదేశాలు అందరూ వచ్చున్నారు, వారిని ఆశీర్వదించమని, మరి దీక్ష పూనుకొని
ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆ ఉద్దేశాలను నెరవేర్చి ఆదుకోమని విశ్వాసంతో పెడుతున్నాం. మరి ఈ పూజలో మరి కొంతమంది ప్రార్థన చేయమని అడుగుతున్నారు. నన్ను కరుణింపుము, నేను విపత్తులలో చిక్కుకొంటిని. నన్ను హింసించు శత్రువుల నుండి నీవు నన్ను కాపాడుము. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను. నీవు నన్ను అవమానమున ముంచకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉండునుగాక. ఇందాక మాట చెప్పాను. ప్రార్థనలో కల్లా చిన్న ప్రార్థన ఏమిటి? సిలువ గుర్తు. ప్రార్థనలో కల్లా అతి గొప్ప ప్రార్థన ఏమిటో తెలుసా? కాదు, దివ్య బలి పూజ. ఈ అతి గొప్ప ప్రార్థనని మనము ప్రార్థించడానికి సమావేశమయ్యాం. అందుకే అన్నిటినీ కాసేపు ప్రక్కన పెట్టి దేవదేవుణ్ణి మాత్రమే మనసులో పెట్టుకొని దేవునికి వందనాలు చెల్లిస్తూ మనల్ని ఎన్ని వందల సార్లు ఆయన క్షమించి ఉన్నాడో జ్ఞాపకం చేసుకొని ఆయన నుండి మరొక మారు క్షమాపణ పొందడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మనపై జాలి చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదాము. దేవా, నీ ప్రజల అపరాధములను మన్నింపమని ప్రార్థించుచున్నాము. నీ మంచితనముతో మాకు విముక్తిని దయచేయాలి. మా బలహీనత వలన మేము చిక్కుకొనిన పాప బంధనములను త్రెంచివేయ కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించడు మా నాథుడును మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చున్నాం. మనకి జీవాన్ని ప్రసాదించినవాడు, ఈయనే మనకు ఆహారంగా ఒదిగిపోయినవాడు, ఆయనే చావు నుండి మనలను వెలికి తెచ్చువాడు, ఆయనే మనకి దిక్కు దైవము. ఈ పరిశుద్ధుని విందులో పాల్గొనే వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రురాలను కాను. వారి ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దీవెనలు పొందాలని, దీర్ఘాయుతోడు దేవుడు దీవించాలని ఆశిస్తూ ఈ షాలు కప్పుతున్నాం. అమ్మగారు సెయింట్ ఆన్స్ బెంగళూరు, మన బెత్తని అమ్మగారు త్వరగా రండి, త్వరగా, సమయం లేదు. గొల్లపల్లి ఇస్రాయేలు మరి మోక్షాంత ఫాదర్ గారిని నిశ్చలతో సత్కరిస్తూ ఉన్నారు. కాబట్టి గట్టి క్లాప్స్ కొట్టండి. నాయల మేరమ్మ గారు, గొల్లపల్లి ఇస్రాయేలు గారు, తొమ్మడి నాయసరి గారు త్వరగా రావాలండి.
దిశలు సత్కరిస్తూ ఉన్నారు. గొల్లపల్లి ఇస్రాయేల్ గారు, రాయల మేరమ్మ గారు, పచ్చిగొండ జయరాజు గారు, పమ్మటి బొమ్మత గారు, పమ్మటి సురేష్ గారు, గొల్లపల్లి రాంబాబు గారు త్వరగా రావాలండి. గడి క్లాస్ కొట్టాలి అందరూ కూడా. గట్టి క్లాస్ కొట్టాలి. బావగారు అంతర్రాజు మాస్టర్ గారిని మన్నించండి. Just